మహిళల గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విశేషమైన పథకాలు ప్రవేశపెట్టి ఆదుకోవడం జరిగిందని బీజేపీ కాకినాడ నియోజకవర్గ కన్వీనర్ గట్టి సత్యనారాయణ అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 32వ డివిజన్లో బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వంట గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా నిరుపేదలైన గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్లను అందజేయడం జరుగుతుందన్నారు. కట్టెలు, పొట్టుపొయ్యిల ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న మహిళలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి సుమారు 10 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ అందజేస్తున్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా కాకినాడ నగరం 32వ డివిజన్లో మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టడం జరిగిందని తెలిపారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చెక్కా రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉజ్వల పథకాన్ని మహిళలకి ఒంటింట్లో పొట్టి పొయ్య వాడకూడదు, వాడితే అందరికీ కూడా ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పేసి మహిళలకి ఉచితంగా ఒక గ్యాస్ సిలిండరు, ఒక పొయ్య, రెగ్యులేటరు, కలెక్షను మొత్తం 5,000 రూపాయల గిఫ్ట్ అందరికీ కూడా ప్రతి మహిళలకి లేని వాళ్ళందరూ కూడా అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరందరూ పంచుకున్నందుకు మీ యొక్క శుభదినం. మీరందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు అన్నీ కూడా మీకు వివరించి చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. నా పేరు ఆశశ్రీ అండి. నేను హౌస్ వైఫ్ని యాక్చువల్లీ. ఇప్పుడు ప్రెజెంట్ గ్యాస్ గురించి ఏదైతే వచ్చిందో స్కీమ్ ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా స్కీమ్స్ రన్ అవుతున్నాయి ప్రెజెంట్. అవన్నీ కూడా ఇంకా చాలా హెల్ప్ఫుల్ ఉండేవి అందరికీ. ఎవరైతే హౌస్ వైఫ్స్ కింద ఉన్నారో, ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ కాకుండా ఇంట్లోనే ఉంటున్నారో, ఇంకా చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే స్కీమ్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా అందరూ తప్పకుండా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్లస్ ఇది కూడా మా అందరికీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు కాకినాడ సౌత్ మండలం 32వ వార్డులో మన వైఎస్ లక్ష్మణ ఆధ్వర్యంలో ఒక మోడీ గారు ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ పథకం చక్కగా అమలవుతుంది. దానికి సహకరించిన మా మరో ముఖ్యమైన వ్యక్తి మా చెక్కా రమేష్. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో నేనంటే ముందు ఉన్నానని చెప్పి వచ్చి ఈయనకి సపోర్ట్ చేశారు. మన కొయ్య లక్ష్మణ్ గారు అయితే మాత్రం ఆయన కంగారు అందరూ బుక్ చేసాం రావట్లేదని నాతో కూడా ఫోన్ చేసి మీ అందరికీ గ్యాస్ ఇప్పించాలని నిజంగా తాపత్రయాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఆయన రాత్రి 10 ఫోన్ చేసి సార్ మా గ్యాస్ రాలేదు, మా మహిళలు గొడవపడతారంటే నేను వెంటనే మా ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ స్వయంగా వాళ్ళతో మాట్లాడేసి ఇచ్చారు. ముందుగా మనకేంటంటే ధన్యవాదాలు లక్ష్మీనారాయణ రెడ్డి గారికి మనకి చెప్పాలి. రెండోది మన మోడీ గారు అందరిలాగా ఏదో మీకు ఫ్రీ స్కీమ్స్ కాకుండా మీరు డెవలప్ అవ్వాలి అంటే మహిళలు అంటే స్వయంగా డెవలప్ అవ్వాలి చేస్తుందో ఎన్నో స్కీమ్స్ పెట్టారు. అందులో ముఖ్యంగా ఈ స్కీమ్ ఏంటంటే కేవలం మహిళలు ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు అనారోగ్యం పాలకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే మీరు ఈ కట్టెల పొయ్యితో వండుకుంటుంటే స్మోక్ వచ్చేసి పళ్ళు తద్వారా ఊపిరిలో పడిపోతుందని అలా జరగకూడదు. మహిళ ఆరోగ్యం ఉంటే దేశం బాగుంటుంది చేస్తుంది. ఉజ్వల గ్యాస్ అనేది ఈ పేద మహిళలకి ఫ్రీ వచ్చే ఉద్దేశం పెట్టారు. ఈ సుమారుగా ఒక గ్యాస్ మీరు కొనుక్కోవాలంటే 6,000 రూపాయలు వచ్చేది. 6,000 రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తూ అంతేకాకుండా తర్వాత కూడా రన్నింగ్లో కూడా ప్రతి సిలిండర్కి ఒక 300 రూపాయలు తగ్గిస్తారు. సో మోడీ గారు మీకు గురించి ఎంత వాళ్ళని చూడండి. అందుచేత మరి అంటే మన ప్రీత మోడీ గారు మన దేశంలో మరీ ఒకసారి మన ప్రధానమంత్రి అవ్వాలి. తర్వాత మన రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలి. మన కాకినాడలో కూడా బీజేపీ ఎమ్మెల్యే అవుతే అందరికీ మంచి అవకాశం దొరుకుతుందని మీకు సహకరించుకుంటూ మీరు బాగా ఆనందంగా ఉంటూ మోడీ గారి స్కీమ్ అన్ని కూడా అందరూ చెప్పారు. నేను మళ్ళీ చెప్పను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి భారతరత్న జాకీర్ హుస్సేన్ 127వ జయంతి వేడుకలు. జాకీర్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. స్థానికంగా ప్రతిభ చాటిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి
జిల్లాకు మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్నారు. కాకినాడ నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.